ధనవంతులే ఆమె టార్గెట్. వలపు వల వేసి ట్రాప్లో పడేస్తుంది. ప్రేమిస్తున్నట్లు నటిస్తూ అందిన కాడికి దోచేస్తోంది. ఏమాత్రం డౌట్ రాకుండా నటిస్తూ చాలా మందిని తన ట్రాప్లో చిక్కేలా చేసింది. ఆమె విశాఖ నగరంలోని మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీలో ఉంటున్న కొరుప్రోలు జాయ్ జమీమా. కానీ ఎక్కడో ఓ చోట పోలీసులకు చిక్కక తప్పదు. ఎంతో మంది యువకులను మోసం చేసిన ఆ యువతి చివరికి ఓ యువకుడి ఫిర్యాదుతో పోలీసులకు చిక్కింది. విశాఖ హనీ ట్రాప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో పోలీసులే షాక్ అయ్యే వాస్తవాలు బయటపడుతున్నాయి. విశాఖలోని షీలానగర్కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీకి చెందిన జాయ్ జమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది జమీమా. మీ అబ్బాయి స్నేహితురాలినని పెళ్లి చేసుకుంటానని అడగ్గా అతని తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ తర్వాత అమెరికాలో ఉంటున్న బాధిత యువకుడికి మాయమాటలు చెప్పి విశాఖకు రప్పించింది ఆ యువతి. ఈ యువతికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ లైవ్ ద్వారా అందిస్తారు. జార్జ్, ఈ జాయ్ జమీమాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? జాయ్ జమీనా వ్యవహారానికి సంబంధించి విచారణలో పోలీసులే విస్తుపోయే అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కేవలం ఒక ఎన్ఆర్ఐ మాత్రమే కాదు, ఈ జాయ్ జమీనా వ్యవహారంలో అనేక మంది ఇంకా బాధితులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి విషయాలు ఇప్పటికీ బయట పెట్టకపోలేనప్పటికీ మరికొన్ని రోజుల్లోనే పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు తెలపడం జరిగింది. ఎందుకంటే ఈ జాయ్ జమీనా కేవలం ఈ ఒక్క వ్యక్తినే కాకుండా ఒక ముఠాగా ఏర్పడి ఈ ముఠాలంతా కూడా ఈ ఎవరైతే డబ్బున్న అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వారికి వల వేయడం, లేదంటే వాళ్ళని డైరెక్ట్గా పరిచయం చేసుకోవడం, ఆ తర్వాత ఈ వలపు వల విసరడం, ఆ తర్వాత వాళ్ళని తన రూమ్కి తీసుకువెళ్ళి ఆ మత్తు మంది ఇచ్చి అక్కడ శారీరకంగా కలవడం, ఆ వీడియోలన్నీ కూడా చిత్రీకరించడం, వాటి ద్వారా బ్లాక్మెయిలింగ్ చేయడం. బ్లాక్మెయిలింగ్ చేసిన తర్వాత అతని వద్ద ఎంత డబ్బు అయితే ఉంటుందో ఆ డబ్బు అంతా గుంజిన తర్వాత ఇక ఇతని దగ్గర ఏ డబ్బు లేదన్నప్పుడు అతన్ని వదిలేసి మరొక వ్యక్తుల్ని టార్గెట్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ముఠాలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇంకా ఎంతమందిని వీరు మోసం చేశారనే దాని మీద అయితే లోతైన విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా జాయ్ జమీనాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తూ ఉన్నారు. బాధితులంతా కూడా కేవలం ఈ ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక ఇద్దరు సైతం కూడా వచ్చి జాయ్ జమీనా మీద ఫిర్యాదు చేశారు. దీని నేపథ్యంలో కంచిరిపాలెం పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. మరొక వ్యక్తి సైతం కూడా వచ్చి తమ పరువు పోకోకుండా ఉండేందుకు ఈ కేసు నమోదు చేయడం కానీ ఆ విషయం జరిగిన విషయం అంతా కూడా చెప్పడం జరిగింది. అయితే ధైర్యంగా వీళ్ళంతా కూడా ముందుకు వచ్చినట్లయితే కనుక వాళ్ళ యొక్క పేర్లు కానీ వ్యక్తిగత వివరాలు కానీ ఏమీ కూడా బయట పెట్టము, కానీ ఖచ్చితంగా ఫిర్యాదు చేసినట్లయితే కనుక కేసు తీవ్రత మరింత పెరుగుతుంది. ఇలాంటి మోసాలు మరొక వ్యక్తులను సైతం కూడా ఈ జాయ్ జమీనా వేరొక వ్యక్తులను కూడా మోసం చేయకుండా ఉండేందుకు తగిన చర్యలు సైతం కూడా తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కేవలం వీళ్ళంతా కూడా ఒక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన జాయ్ జమీనా ఒక ముఠాతో కలిసింది. ఆ ముఠా సభ్యులే మీకు ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఏ విధంగా వాళ్ళని టార్గెట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని మోసం చేయాలి, ఏ విధంగా వీడియోస్ తీయాలి, ఏ విధంగా మత్తు పదార్థం కలపాలి, ఎంత మోతాదులో కలపాలనే దాని మీద కూడా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఆ ముఠా సభ్యులు ట్రైనింగ్ ఆధారంగానే ఈ జాయ్ జమీనా వీళ్ళందరినీ కూడా మోసం చేస్తూ వచ్చింది. అయితే కేవలం ఈ ముఠా సభ్యుల్లో ఈమె ఒకతేనా, ఇంకా ఎవరైనా ఉన్నారనే దాని మీద కూడా విచారణ అనేది అయితే కొనసాగుతుంది. పూర్తి వివరాలు సైతం కూడా త్వరలోనే వెల్లడిస్తామని విశాఖ చీపీ చెప్తూ ఉన్నారు. ప్రాథమికంగా విచారణలోనే పోలీసులు షాక్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది అంటున్నావు జార్జ్. అయితే ఈ క్రమంలో ప్రాథమికంగా జరుగుతున్నటువంటి విచారణలో ఈ కిలేడి వలలో ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమంది యువకులు ట్రాప్కి గురయ్యారు? ప్రస్తుతానికైతే ముగ్గురు మాత్రమే ధైర్యంగా వచ్చి విశాఖ సిపికి సైతం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు అంటే మొదట ఎవరైతే ఈ షీలానగర్కి చెందిన ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో అతను ఫిర్యాదు చేయడంతో మరొక వ్యక్తి కంచిరిపాలెంకి సంబంధించిన మరొక వ్యక్తి సైతం కూడా తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇలా తన దగ్గర ఉన్న డబ్బులంతా కూడా తీసుకువెళ్ళిందంటూ కూడా అతను కూడా ఫిర్యాదు చేశాడు. మరొక వ్యక్తి సైతం కూడా వివరాలు గోప్యంగా ఉంచారు, కానీ అతను సైతం కూడా ఈ జాయ్ జమీనా బాధితులని పోలీసులు తెలపడం జరిగింది. ఇంకా అనేక
మంది బాధితులు కేవలం ఈ విశాఖపట్నంలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో సైతం కూడా అనేక మంది బాధితులు సైతం కూడా ఉన్నారని పోలీసులు చెప్తూ ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్తూ జరుగుతుంది. అంటే ఎంతమంది ఉన్నారనేది పోలీసులు క్లారిటీ చెప్పకపోయినప్పటికీ కూడా చాలా మంది వరకు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. అంటే కేవలం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇంకా విదేశాల్లో సైతం కూడా స్థిరపడిన యువకులకు వీళ్ళంతా కూడా టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు ఇన్స్టాగ్రామ్ అయితేనేమి కానీ ఫేస్బుక్ అయితేనేమి థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వాళ్ళంతా కూడా పరిచయం చేసుకోవడం, ఒకవేళ దాని ద్వారా పరిచయం కాకపోయినట్లయితే కనుక నేరుగా వెళ్ళి వాళ్ళని కలవటం, వాళ్ళని డిజిటల్ మార్కెటింగ్ చేస్తామంటూ కూడా వాళ్ళతో చనువుగా ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ప్రేమించినట్టు నటించి ఆ తర్వాత పెళ్లి పేరుతో ఇలా దోపిడీలకు అనేవి గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక మత్తు పదార్థాన్ని ఇస్తూ ఉండడం జరుగుతుంది. ఆ మత్తులో ఉన్నప్పుడు ఆ యువకులు సైతం కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మీదే తిరగబడే సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. ఆ మత్తు ఎప్పుడైతే వీడుతుందో అప్పుడు వీళ్ళు చేసిన మోసం సైతం కూడా కాస్త గుర్తుకు వస్తుందని పోలీసులు చెప్తూ ఉన్నారు. వీళ్ళు ఎటువంటి పదార్థాలు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, ఎట్లాంటి మత్తు పదార్థాలు ఇస్తూ ఉన్నారనే దాని మీద కూడా విచారణ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ జాయ్ జమీనత్ వ్యవహారంలో ఎంతమంది ఉన్నా కానీ ఎవరిని విడిచిపెట్టలేదు, అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తూ ఉంటుంది. ఓకే జార్జ్. తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరోడు మేల్ మెంబర్స్ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రోడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం, ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్కి వచ్చేస్తారు. అప్పుడు కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ అమ్మాయితో పాటు చేతులు కలిపి ఇలా మోసం చేస్తున్నారు, ఎన్ని జీవితాలు నాశనం చేశారు, ఇంకా చేయబోతున్నారు, ప్లాన్ చేశారు, ఇదంతా బయట వస్తుంది. మేము లోతుగా ఇన్వెస్టిగేషన్